మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. విశాఖ సాగర తీరం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువిరుస్తోంది. టి సుబ్రహ్మరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరుగుతున్నటువంటి మహా కుంభాభిషేకం 1,08,00,000 శివలింగాలకు ఇక్కడ దర్శనం చేసుకోవడమే కాదు, అతిపెద్ద శివలింగానికి భక్తులు తమ స్వహస్తాలతో అభిషేకం చేసే గొప్ప అవకాశాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సాధారణంగా పరమశివుణ్ణి పూజించటం వల్ల మన కోరికలు నెరవేరుతాయని, పరమశివుడికి పూజించటం అనేది మానవ సేవతో కూడా ఒక సమానమని ఇట్లా చాలా రకాలుగా మనకు తెలుసు. అసలు మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఏం చెప్తారు అసలు మహాశివరాత్రి? వాగర్ధావ్యవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ శ్రీ మహాదేవారతే నమః. పార్వతీ పరమేశ్వరాభ్యాన్ నమః. నమస్కారం అండి అందరికీ కూడా. ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరంలో వచ్చేటటువంటి మాఘమాసంలో సంభవించేటటువంటి శివరాత్రి గురించి కొద్దిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మామూలుగా మహాశివరాత్రి అనేది చాలా మహోత్తరమైనటువంటి పర్వదినం. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో మాఘమాసంలో ఈ సంవత్సరం వచ్చినటువంటి శివరాత్రికి ఇంకా మహాప్రత్యేకమైన ఒక ఇది ఉందండి. ఏమిటయ్యా అంటే 144 సంవత్సరాలకు ఒక మారు వచ్చేటటువంటి మహాకుంభమేళ ఈ సంవత్సరం సంభవించింది. అయితే ఈవేళ మహా అద్భుతమైనటువంటి పర్వదినం. ఎందుకంటే ఈవేళ కుంభమేళలో ఆఖరి రోజు మహాశివరాత్రి అవ్వడం ఇది చాలా విశేషమైనటువంటి మనకి సదావకాశం లాంటిదన్నమాట. ఈరోజు ఎవరైతే శివుణ్ణి ఆరాధన చేస్తారో, అర్చన చేస్తారో వారికి మహాకైలాస ప్రాప్తి కలుగుతుందని చెప్పి మన శాస్త్రాలు మనకి చెబుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈరోజు ఎవరు కూడా తప్పకుండా స్వామివారి ఆరాధన మానకుండా రాత్రి జాగరణ చేయడమో, ఉపవాసం ఉండడమో ఇత్యాది భక్తి కార్యక్రమాలన్నీ కూడా పాల్గొనడం ద్వారా స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అర్ధనారీశ్వరుడు అంటారు. అసలు మహాశివుడే చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే మహిళలకి మగవాడు ఒక సగభాగం ఇవ్వాలి అనేది అక్కడే చూస్తూ ఉంటాం. సో దానికోసం అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటటువంటి వారు మనకి తెలిసిన వారే. అయితే మనకి తెలిసిందే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉండాలంటే వేదం చదువుకునే వాళ్ళని బ్రాహ్మణులని అంటూ ఉంటారు. మీకు నోరు బాగా తిరుగుతుందని అంటారు. అంటే బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి నాలుక మీద స్థానం ఇచ్చాడనమాట. ఈ సరస్వతీదేవికి నాలుక మీద స్థానం ఇస్తే ఇకపోతే విష్ణుమూర్తి ఏం చేశాడయ్యా అంటే లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్నాడు. లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకోవడం ద్వారా ఆయన కూడా బాగా మనందరికీ లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకుని లక్ష్మీ వక్షస్థలస్థితాలయాయ నమః అనేటటువంటి అవతారం చేత మనకి దర్శనాలు ఇస్తూ ఉంటాడు. ఇకపోతే పరమేశ్వరుడు, ఈ బ్రహ్మగారు విష్ణుమూర్తి శరీరంలో ఒక భాగాన్ని ఇస్తే ఈ పరమేశ్వరుడు అనేటటువంటి వాడు పరమేశ్వరులో సగ భాగం మొత్తం అర్ధ భాగాన్ని పార్వతీదేవికి ఇచ్చాడనమాట. ఆ విధంగా మనకి అర్ధనారీశ్వర స్వరూపం ప్రపంచంలో కొనియాడుతూ ఉన్నదన్నమాట అండి. సో చాలా గొప్ప విషయాలు. దేవుని పూజించడమే కాదు, వాళ్ళ ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకోవాలి అన్నందుకు ఈరోజు స్త్రీ పురుష సమానత్వం అనేది మనం హక్కుల కోసం మాట్లాడడం కాదు, ప్రతిరోజు మనం పూజించే భగవంతుల్లోనే మనం చాలా విషయాలు ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడినటువంటి విషయాలు కూడా నేర్చుకునే గొప్ప అవకాశం కూడా ఉంటుంది. ఇది విశాఖలో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి పర్వదిన వేడుకల శుభ సందర్భం. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, ఐ డ్రీమ్, వైజాగ్. శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిరాకాశమాకాశవాసం భజేహం.